ఇంకా అదే వైఖరితో మాట్లాడుతూ ఇంకా అదే పదజాతంతో మాట్లాడుతూ ఉంటే ఏంటి అసలు వైఎస్ఆర్సీపీ పార్టీని ఏం చేద్దాం అనుకుంటా ఉన్నాడు? ఆ పార్టీ పుట్టిందే గొడ్డలు వేటిలో నుంచి. తండ్రి శవం పక్కన ఉండగానే ఈయన సంతకాలు పెట్టించుకున్నాడు. బాబాయ్ శవాన్ని పక్కన పెట్టుకొని అధికారంలోకి వచ్చాడు. కోడికత్తి నాటకం ఆడాడు, గులకరాయి నాటకం ఆడాడు. ఆఖరికి చెల్లిని వైఎస్ రాజశేఖర రెడ్డికే పుట్టలేదు, ఎవరికి పుట్టిందో విజయమ్మ కూతురు ఆమె. సకల పోషకుడు కాదండి ఆయన. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పట్టిన ఒక శకిని అనమాట. 2029లో మేమే గెలవబోతా ఉన్నాం అని చెప్తాం. నిన్న కూడా సజ్జల రామకృష్ణారెడ్డి అంటే 30 సంవత్సరాలు మాదే అన్నారు కదా, 30 సంవత్సరాలు మేమే అసలు ఏ పార్టీని రానివన్నారు. ప్రజలు ఏ తీర్పు ఇచ్చారు? గౌరవం కాదు. ఇలాంటి ఉడకముక్కులు మీరు మాట్లాడుకొని 151 సీట్ల నుంచి 11కి వచ్చారు. ఇలానే కాకుండా పోతే ఈసారి 1% ఒకటి కూడా రాదు. ఒకవేళ ఇప్పుడు నారా లోకేష్ గారు కనుక ఆ రెడ్ బుక్ లో ఉన్న డేటాని ఓపెన్ చేసి అందరిని టార్గెట్ చేస్తే వైసీపీ వ్యక్తులు అనే వాళ్ళు ఎవరు రాష్ట్రంలో ఉండరు. మా నాయకులు ఎక్కడా తప్పు చేయట్లా, మా నాయకుడు తప్పు చేసేవాడు కాదు. మీరు చేసిన దుర్మార్గాలకి మా నాయకుడు వాళ్ళ కంటి సైగ చేస్తే మీ తాట తీసేవాళ్ళు మా నాయకులు ఉన్నారు. నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ చాలా రోజుల తర్వాత ఆయన మీడియా ముందుకు వచ్చి తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేస్తాం, రాబోయే రోజుల్లో ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేయబోతా ఉన్నారు, తిరిగి జగన్మోహన్ రెడ్డిని అధికారంలో తేవడానికి చూస్తా ఉన్నారు, లోకేష్ రెడ్ బుక్ అమలు చేస్తా ఉన్నాడు, లోకేష్ పని అయిపోయింది, చంద్రబాబు నాయుడు గారి పని అయిపోయింది అని చెప్పి మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? ఎలా చూస్తారు ఇటని? వైనాట్ 175 అన్న వాళ్ళు 11 సీట్లకి ఎందుకు వచ్చారో చెప్పాలండి. అదే విధంగా వైఎస్ వివేకానంద రెడ్డి చనిపోతే మరి ఎంతవరకు గతంలో 5 సంవత్సరాలు అధికారంలో ఉండి కూడా సొంత బాబాయ్ చనిపోతే అతన్ని చంపిన వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేదు? వాళ్ళని ఎవరు కొమ్ము కాస్తున్నారు? మరి ఆ విషయం చెప్పాలండి. మరి అమరావతి రైతులు ఆ వజాన రోడ్ల మీదకి వచ్చి మాకు న్యాయం చేయండి అని తిరిగితే రాజధానికి మాకు సమ్మతమేనని చెప్పి 3 రాజధానులని 3 ముక్కలాట చేసి ఆంధ్రప్రదేశ్ నాశనం చేసి మహిళల్ని కెంచబరిచి మహిళలను రోడ్ల మీద తన్ని అవమానించి చెల్లిని పంపించాడు, ఇటు తల్లిని పంపించాడు. మరి ఎవరండి మీ పార్టీలో శాశ్వతంగా నిలిచిన మహిళలు ఎవరో చెప్పండి. మీరు నిజంగా అభివృద్ధి చేస్తే ఏమి అభివృద్ధి చేశారో బయటకు వచ్చి మాట్లాడండి. మేము ఇలా గర్వంగా చెప్తాం. నారా లోకేష్ గారు గాని పరిపాలన గురించి కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన గురించి కానివ్వండి, ఎరపతినేని శ్రీనివాసరావు గారి పరిపాలన గురించి కానివ్వండి, కళ్ళు మూసుకొని మహిళలందరూ చెప్తారు. ఎందుకంటే ఆ రోజు అమ్మఒడి ఇస్తానని చెప్పి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తానన్నాడు. ఒక్కళ్ళకి ఇచ్చి మిగతా అన్ని కుంటి సాగులు చెప్పాడు. ఇవాళ నారా లోకేష్ గారు తల్లికి వందనం అని ఇంట్లో ఎంతమంది మహిళలు ఉన్నా కూడా అంతమందికి తల్లికి వందనం ఇవ్వడం జరిగింది. అదే విధంగా ఫస్ట్ నారా లోకేష్ గారు మన విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఫస్ట్ చేరినప్పుడే ఒక మాట చెప్పారు. పెద్ద పెద్ద కార్పొరేషన్ స్కూళ్లకు ధీటుగా నెంబర్ 1, 2, 3 అని వాళ్ళు ఎలా చెప్పుకుంటున్నారో మన గవర్నమెంట్ స్కూల్లో పిల్లలు చదువుకుంటా కూడా వాళ్ళ పేపర్ రావాలి అని ఆ రోజు చెప్పడం జరిగింది. మొన్న జరిగిన 10th క్లాస్ రిజల్ట్స్ లో ఎక్కడా లేని విధంగా ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా ఒక గవర్నమెంట్ స్కూల్లో చదివిన పిల్లల్ని పేపర్లో కానివ్వండి, ప్రెస్ మీట్ లో కానివ్వండి, బ్యానర్ లో కానివ్వండి ఎక్కడ నాకు తెలిసి వచ్చిన ఇది లేదు. మన నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా అయిన తర్వాతనే ఇవన్నీ రావడం జరిగింది. అదే విధంగా అమరావతి రాజధానిగా గత ప్రభుత్వంలో అమరావతిని 3 రాజధానులు అంటే దానికి నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, మన ఎంపీ కృష్ణదేవరాయలు గారు, మన కూటమి ప్రభుత్వ నాయకులు అందరూ కలిపి కూడా దానికి ఒక చట్టాన్ని ఏర్పరిచి దానికి శాశ్వతంగా ఎవరు ఫ్యూచర్ లో ఎవరు ఏ ముఖ్యమంత్రి వచ్చినా ఎవరు వచ్చినా దాన్ని కదిలించడానికి వీలు లేకుండా దానికి ఒక చట్టభద్రత తీసుకొచ్చారు. మీరు ఇలాంటి పనులు ఎప్పుడు చేశారండి? గంజాయి అమ్ముకోవడం, ఇసుక మాఫియా, ల్యాండ్ మాఫియా, గంజాయి మాఫియా, పిల్లలకి గంజాయి ప్రోత్సహించి ఇళ్ల మీదకి విధ్వంసాలకి రెచ్చగొట్టారు. మీరు నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు నాడు నారా భువనేశ్వరి గారు 76 లక్షల విరాళం ఇచ్చి అందరికి పేదలకు అందరికి ఉచితంగా భోజనం పెడితే మరి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు నాడు ఏం చేశారండి? యాట్ల కోర్చి రప్ప రప్ప అంటారా? ఎవరండి రప్ప రప్ప? రేపు రండి రోడ్ల మీదకి, మహిళలందరూ మిమ్మల్ని రప్ప రప్ప చంపలు వాయిస్తారు. ప్రధానంగా సజ్జల రామకృష్ణారెడ్డి గత 5 సంవత్సరాలు 2019 నుంచి 2024 వరకు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నటువంటి 5 సంవత్సరాలు ఆయనకి సకల శాఖ మంత్రి అని చెప్పి ప్రజలందరూ కూడా ఇచ్చినటువంటి పేరు అందరికీ తెలిసింది. ఆయన ఏది మాట్లాడాలని చెప్తే మంత్రులు అది మాట్లాడాల్సినటువంటి పరిస్థితి, ఆయన ఏ స్క్రిప్ట్ అయితే రాసిస్తారో అదే చెప్పేటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పి ఆ పార్టీ నుంచి బయటకు వచ్చినటువంటి విజయసాయి రెడ్డి గానీ, లేదంటే అప్పుడు మహిళా కమిషన్ చైర్మన్ గా ఉన్నటువంటి వాసిరెడ్డి పద్మ గారు కానివ్వండి, అలాంటి చాలా పెద్ద పెద్ద నాయకులందరూ కూడా పార్టీ నుంచి బయటకు వచ్చి మేము మాట్లాడిన మాటలన్నీ కూడా సజ్జల రామకృష్ణారెడ్డి రాసిచ్చినటువంటి స్క్రిప్ట్ అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. మరి అలాంటి సందర్భంలో ఆయన ఇచ్చినటువంటి మాటలకి, ఆయన ఇచ్చినటువంటి స్క్రిప్ట్లకి 151 నుంచి 11 సీట్లు పరిమితం చేసినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి
ఇంకా అదే వైఖరితో మాట్లాడుతూ ఇంకా అదే పదజాతంతో మాట్లాడుతూ ఉంటే ఏంటి అసలు వైఎస్ఆర్సీపీ పార్టీని ఏం చేద్దాం అనుకుంటా ఉన్నాడు ఆయన? ఆ పార్టీ పుట్టిందే గొడ్డలు వేటిలో నుంచి. తండ్రి శవం పక్కన ఉండగానే ఈయన సంతకాలు పెట్టించుకున్నాడు. బాబాయ్ శవాన్ని పక్కన పెట్టుకొని అధికారంలోకి వచ్చాడు. కోడి కత్తి నాటకం ఆడాడు, గులకరాయి నాటకం ఆడాడు. ఆఖరికి చెల్లిని వైఎస్ రాజశేఖర రెడ్డికే పుట్టలేదు, ఎవరికి పుట్టిందో విజయమ్మ కూతురు ఆమె ఇప్పటిదాకా ఆయన సొంత చెల్లినని చెప్పుకుంటున్నాడని వాళ్ళ అనుచరుడు చేతే సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తున్నాడు. ఒకళ్ళ మహిళలంటే గౌరవం లేదు, తల్లి అంటే గౌరవం లేదు, ఓట్లు వేసిన ప్రజలంటే గౌరవం లేదు. ఈ సకల పోషకుడు పేరు ఆ సకల పోషకుడు కాదండి, ఆయన ఒక శకుని. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పట్టిన ఒక శకుని అన్నమాట. శకుని చేతిలో వాళ్ళు ఎట్లాగా కౌరవులు ఇదైపోయారో ఈ జగన్మోహన్ రెడ్డి కూడా ఈయన చెప్పిన మాటలు విని మొత్తం వాళ్ళ పార్టీని నాశనం చేసి వాళ్ళ చేతులారా వాళ్ళు ఒక్క అవకాశం అని ముందుకు వచ్చారు, ఒక్క అవకాశం ఇచ్చారు. ఇంకా జీవితంలో వాళ్ళు వచ్చే అవకాశం లేదు. సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు సజ్జల భార్గవ రెడ్డి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాను ఉపయోగించుకొని తెలుగుదేశం పార్టీ మహిళల పైన, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పైన, తెలుగుదేశం పార్టీ మహిళా నాయకుల పైన ఆయన చేసినటువంటి మాఫింగ్ ఫోటోలు కానివ్వండి, ఆయన చేసినటువంటి కామెంట్లు కానీ, మీరు అన్నట్లుగా షర్మిలా పైన పార్టీ సంబంధించినటువంటి సోషల్ మీడియా వింగ్ ఏదైతే ఉన్నారో వర్రా రవీందర్ రెడ్డి లాంటి వాళ్ళు, లేదంటే ఇంకా చాలా మంది ఏ విధంగా దాడులు చేశారు అందరికీ తెలిసినటువంటి పరిస్థితి. అసలు వీళ్ళిద్దరు అంటే అటు సజ్జల రామకృష్ణారెడ్డి ఇటు సజ్జల భార్గవ రెడ్డి ఏంటి అసలు వీళ్ళ ఉద్దేశం ఏంటి? వాళ్ళు ఏమీ లేదండి, బయటికి ఇప్పుడు మహిళలు అంతా స్వేచ్ఛగా వస్తున్నారు, ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. ఇప్పుడు వచ్చే స్కీమ్స్ కానివ్వండి, పథకాలు కానివ్వండి, బ్యాంకర్ల ద్వారా మహిళలు కల్పించే అవకాశాలు కానివ్వండి, ఇలా మహిళలు బయటికి రాకుండా ఉండాలి. ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువ శాతం టీడీపీకి ఓటేసింది మహిళలు. ఎందుకంటే వాళ్ళు గత 5 సంవత్సరాల్లో వాళ్ళ పాలన చూశారు. తినడానికి తిండి లేదు, చేసుకోవడానికి పని లేదు, వలస వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇవాళ ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు, ఎవరింట్లో వాళ్ళు ప్రశాంతంగా ఉంటున్నారు. వీళ్ళకి ఎంతసేపు ఆంధ్రప్రదేశ్ లో అల్లకల్లోలాలు గొడవలు కావాలి గాని ప్రశాంతమైన వాతావరణం సృష్టించే వాళ్ళు కాదు. ఇవన్నీ తెలుసుకునే మహిళలందరూ కూడా ఈ వైసీపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పి 11 సీట్లు ఇచ్చినా కూడా వాళ్ళ వైఖరి మార్చుకోకుండా వాళ్ళు ఇట్లాంటి ప్రలోభాలు పలుకుతున్నారు. ఇలాంటి వాళ్ళ గురించి మాట్లాడుకోవడం కూడా మనకి చాలా అవమానకరం అన్నమాట. అంటే అసలు రాజకీయ పార్టీలు అనగానే ఏదంటే అధికారం కోల్పోయిన పార్టీలో, లేదంటే అధికారం కావాలనుకున్న పార్టీలు, మేము అధికారంలోకి వస్తే ఆ సంక్షేమ పథకాలు తీసుకొస్తాం, మేము అధికారంలో తీసుకొస్తే ఈ పథకాలు తీసుకొస్తాం, మేము అధికారంలోకి వస్తే ఉచితంగా ఇవ్విస్తామని చెప్పకుండా, మేము అధికారంలో లాకొస్తే పోలీసు అధికారులను గుడ్రదోడ తీసుకొడతాం, మేము అధికారంలోకి వస్తే ఎవరైతే అంటే రప్ప నరుకుతాం, మేము అధికారంలోకి వస్తే జగన్ 2.0 చూపిస్తామని చెప్పి ఈ విధంగా ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తే, భయభ్రాంతులకు గురి చేస్తూ కూడా మేము మళ్ళీ అధికారంలోకి వస్తాం, మళ్ళీ రాబోయేది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 2.0 వస్తా ఉంది అని చెప్పి మాట్లాడతాం. అసలు ప్రజలు సిద్ధంగా ఉన్నారంటారు ఈ మాటలు విన్న తర్వాత జగన్మోహన్ రెడ్డి అధికారం ఇవ్వడానికి? ప్రజలైతే సిద్ధంగా లేరండి. వాళ్ళు ఒకసారి వెళ్ళి మంచి సైకలాజికల్ డాక్టర్ గారికి చూపించుకుంటే బాగుంటది. ఇంతకంచి వాళ్ళ గురించి చెప్పుకోవడం కూడా అనవసరం, వాళ్ళ గురించి మాట్లాడుకున్నా కూడా అనవసరం. మన గ్రామాలు ఎట్లా డెవలప్ చేసుకోవాలి, మనం ఎట్లా డెవలప్ అవ్వాలి, మన చుట్టుపక్కల ఉన్న సమాజాన్ని ఎట్లా మనం డెవలప్ చేసుకోవాలి అని మన ప్రభుత్వం, మన కూటమి నాయకులు అందరూ ఆలోచిస్తుంటే వాళ్ళు ఎప్పుడు కూడా ఎప్పుడు అడ్వాన్సం చేద్దాము, ఎక్కడ శవం దొరికిద్దా, ఎప్పుడు బయటకు వద్దామా, ఎప్పుడు రాజకీయం చేద్దామా, ఎప్పుడు ఎవరిని వేసేద్దామా అన్న ఇదిలోనే వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ పగటగలండి, వాళ్ళు బయటికి రారు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు రానివ్వరు. బాబా గారు నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్ పెట్టి లోకేష్ గారి గురించి, చంద్రబాబు నాయుడు గారి గురించి, తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీని సమాధి చేయగలిగే సత్తా, తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేయగలిగే సత్తా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది, రాబోయే రోజులు ఇదే చేయబోతా ఉన్నాం, మీ ఉడతూపులకు ఎవరు భయపడరు అని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి. నిజంగా అంత అంటే ఆ పార్టీకి అంత పవర్ ఉందంటారా? తెలుగుదేశం పార్టీ అన్న నందమూరి తారక రామారావు గారు స్థాపించిన పార్టీ, 45 సంవత్సరాల నుంచి ఉన్న పార్టీ. ఇలా కొత్తగా వచ్చి చేసే 1 సంవత్సరం 2 సంవత్సరాల్లో మీలాగా వచ్చిన పార్టీ కాదు. అన్న నందమూరి తారక రామారావు స్థాపించిన పార్టీ. ఈ పార్టీని భూస్థాపితం చేయడం మీ వైసీపీ వల్ల కాదు, మీ తాతల వల్ల కూడా కాదు, ఎవరి వల్ల కాదు. ఇలాంటి ఉడతముక్కులు మీరు మాట్లాడుకొని 151 సీట్ల నుంచి 11కి వచ్చారు. ఇట్లానే వాకుండా పోతే ఈసారి 0-1% ఒకటి కూడా రాదు. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీరు అభివృద్ధి చేసి చూసి ఓరవలేకనే ఇట్లాంటి పిచ్చి వాగుడు అవుతున్నారు. ఇప్పుడు రాష్ట్రానికి పెట్టుబడులు ఒక వరద సునామీలాగా వస్తున్నాయి. ఆ పెట్టుబడులు చూసి ఇప్పుడు గూగుల్ కానీ ఇట్లాంటి సంస్థల పెట్టుబడులని చూసి ఏం మాట్లాడాలని అర్థం కాక పిచ్చివాగుడు వాగుతున్నారు తప్పితే వాళ్ళ మాటలను రాష్ట్రంలో పట్టించుకునేవాడు ఎవడు లేడు. వాళ్ళు ఎన్ని అనుకున్నా పిచ్చివాగుడు అవుతున్నారు అని తప్పితే ఇప్పుడు మొన్న అన్నాడు రాజధాని ఫస్ట్ ఒకటే రాజధాని 30,000 ఎకరాలు కావాలన్నారు. శాసనసభలో మాట్లాడాడు, ఓకే అన్నారు. తర్వాత వచ్చేసి ఇక్కడే రాజధాని ఉంటది, ఇక్కడే ఇల్లు కట్టుకున్నాను అమరావతిలో అన్నాడు. తీరా గెలిచిన తర్వాత 3 రాజధానులు అన్నాడు. 3 రాజధానులు కనుక ఎక్కడ ఒక ఇటుకు పేరు చెందలేదు. ఉన్న అమరావతిని అడవి శ్మశానం చేశాడు. మరలా ఇప్పుడు ఇంకొక విధానం ఎత్తుకున్నాడు, మావీ గన్. ఏంటి అసలు అది? మచిలీపట్నం మా, విజయవాడ వి గన్, గుంటూరు గన్,
వాళ్ళు వైసీపీ వాళ్ళే హర్షించుకుంటున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చూసి. ఇటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి అవినీతి కూరుకుపోయారు తండ్రి కొడుకు. వాళ్ళని ఎక్కడ అరెస్ట్ చేసి చేస్తారని చెప్పి ఏదో ఒకసారి పబ్లిక్ లో వీడియో ఏదో ఒకసారి ఒకటి వాగి పేపర్లో వేసేకాలి అనే ఉద్దేశం తప్పితే వీళ్ళకి నిజంగా అయితే పిచ్చి వాగుడు అవుతున్నారు. ఏం మాట్లాడినా అర్థం కాక రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది చూసి ఓరవలేక ఇటువంటి వాగుడు. అంతే తప్పితే వాళ్ళ ఉడతవుకులు వాళ్ళ మాటలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 5 కోట్ల జనాభాలో ఎవరు నమ్మే పరిస్థితులు లేరు. అంటే 45 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర తెలుగుదేశం పార్టీది. 45 సంవత్సరాల్లో మొదట నందమూరి తారక రామారావు గారు, తర్వాత చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ వైపు నిలబడి ఆ పార్టీని ముందుకు తీసుకొస్తా ఉంటే వీళ్ళిద్దరికి పోటీగా దగ్గర 12 మంది ముఖ్యమంత్రి క్యాండిడేట్లు మారినటువంటి పరిస్థితులు చూసాం. అంటే ఇలాంటి రాజకీయ చరిత్రను మర్చిపోయి తెలుగుదేశం పార్టీని సమాధి చేస్తాం, తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేస్తాం అని చెప్పి అంటే కనీస విజ్ఞానం కూడా లేకుండా, రాజకీయ పరిజ్ఞానం లేకుండా ఎలా మాట్లాడగలుగుతా ఉన్నారు? ఇలాంటి పిచ్చి వాగుడు ఏంటంటే అభివృద్ధి చూసి ఓరవలేకనే ఇలాంటి వాగుడు అంతా అవుతున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు 12 మంది ముఖ్యమంత్రులు చేశాడు. ఓడినా గెలిచినా పార్టీలో ఉన్నాడు కానీ ఎక్కడా ఇది కాల అభివృద్ధి సంక్షేమం వాళ్ళలాగా రప్ప పోల్చటాలు. ఒకసారి ఒక ఛాన్స్ అన్న అవకాశం ఇచ్చారు, ఛాన్స్ రావటమే ప్రజావేది కూల్చేశారు. నీ వేది ప్రజావేది కూల్చడంతోనే నీ పత్రం మొదలు అక్కడే అయిపోయింది. ఒక ఛాన్స్ అన్నారు, ఒక ఛాన్స్ తో క్లోజ్ చేశారు. ఇక నువ్వు వచ్చే ముఖ్యమంత్రిగా అవకాశమే లేదు మీకు వైసీపీ పార్టీకి. ఇప్పుడు మాకు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, తర్వాత నెక్స్ట్ లోకేష్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఇచ్చారు బాధ్యతలు. ఇలా బ్రహ్మాండంగా ఇతర రాష్ట్రాలు ఇతర దేశాలు పోయి ఒక పెట్టుబడులు ఎక్కడ పోయినా ఒక నమ్మకం బ్రాండ్ విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు. చంద్రబాబుని చూసి అలా వస్తున్నాయి పెట్టుబడులు ఒక వరదలాగా. అంతే తప్పితే మీ ముఖాలు మీరు చూసి రావు. ఇలా చంద్రబాబు నాయుడు నెక్స్ట్ మాకు యువనేత లోకేష్ గారు ఉన్నారు, బ్రహ్మాండంగా చేస్తాడు. నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు లోకేష్ గారి గురించి కూడా మాట్లాడుతూ లోకేష్ గారికి అంత రాజకీయ పరిజ్ఞానం లేదు, లోకేష్ కి అంత అదృష్టంతో కలిసి వచ్చింది. 2014లో దొడ్డిదారిన వచ్చి మంత్రి అయ్యాడు, 2024లో ఏదో తండ్రిని అడ్డం పెట్టుకొని ఈ రోజు వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యాడు, కొత్త శాఖ అంటా ఉన్నారు, అందులో ఏం లేదు, అంత అదృష్టం తప్పితే కష్టం తెలియదు లోకేష్ అని చెప్తాను. అసలు లోకేష్ గారికి వర్కింగ్ ప్రెసిడెంట్ రావడం అనేది ఆయన కష్టానికి ప్రతీక, లేదంటే ఆయన చంద్రబాబు నాయుడు గారు కొడుకు కాబట్టి ఆయన కష్టానికి ప్రతీకే. అట్లాగనే రావాలనుకుంటే తాత ముఖ్యమంత్రి తండ్రి ముఖ్యమంత్రి, కానీ అట్లా రాలా. యువకాలం పాదయాత్ర చూశారు, ఒక సునామీ, అన్ని వేల కిలోమీటర్లు తిరిగి ప్రజల్లో ఇబ్బందులు గమనించి చూసి వైసీపీ వాళ్ళ రాజకీయ పనికిరాడు, మాట్లాడే విధానం తెలియదు. ఇవాళ చూశారు, ఆ రోజు ఏమన్నారు, పనికిరాడు రాజకీయాలు. ఇవాళ అదే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే పిలిచి గంటల ఇంటర్వ్యూ తీస్తున్నారు, ప్రత్యేక పిలుచుకోవాలి లోకేష్ గారు. బ్రహ్మాండంగా పరిణితి చెందారు రాజకీయాల్లో. తండ్రి తాత ముఖ్యమంత్రిగా రాలా, కష్టపడి పైకి వచ్చారు. ఇలా ఇతర దేశాలు పోయినా కానీ బ్రహ్మాండంగా స్వాగతిస్తున్నారు. ఇలా లోకేష్ గారిని చూస్తే పెట్టుబడులు వరదగా వస్తున్నాయి, గూగుల్ గానీ ఇట్లా చాలా కంపెనీలు. అంతేగాని తండ్రిను తాతను ముఖ్యమంత్రి ఉన్నాడు కష్టపడకుండా ఏదో వచ్చింది అనేది కాదు, కష్టపడితేనే వచ్చింది. అంతే తప్పితే వీళ్ళని ఊహాగానాలు ఏం లేదు, వీళ్ళు తట్టుకునే పరిస్థితి లేదు, జీరో అయిపోయారు. ఏదో సండేనే పబ్లిక్ పేపర్ లో గానీ వీడియోలో గానీ అగపడాలనే ఉద్దేశం తప్పితే లేకపోతే ఏం లేదు. వాళ్ళ అవినీతి కేసులు అన్ని 5 సంవత్సరాలు గత 5 సంవత్సరాల్లో అవినీతి కేసుల్లో కూరుకుపోయి ఉన్నారు. ఇబ్బంది వస్తూనే ఉన్నాయి. ప్రతి ఒక్కడే అవినీతి ఇవన్నీ తీసి ఎక్కడెక్కడ కేసులు పెట్టి చేస్తారని చెప్పి వాళ్ళకి ఒక భయం పట్టుకుంది. కాబట్టి ఏం చేయాలి, లోకేష్ పనికిరాడు, చంద్రబాబు పనికిరాడు, అవి చేస్తాం అన్ని పిలిచి ప్రలాపంలో వాళ్ళు జైలు అందరూ ప్రతి ఒక్క వైసీపీలో చేసిన మంత్రులు గానీ సజ్జల రామకృష్ణారెడ్డి గానీ సజ్జల రామకృష్ణ కొడుకు గానీ అందరికి జైలు పోయే టైం దగ్గరకు వచ్చి అసలు ప్రధానంగా ఆ పార్టీలో విజయసాయి రెడ్డి అంటే జగన్మోహన్ రెడ్డి తర్వాత పార్టీని నడిపే వ్యక్తి విజయసాయి రెడ్డి అనేది అందరికీ తెలిసినటువంటి విషయం, అందరి నోళ్ళలో నానినటువంటి విషయం. అలాంటి వ్యక్తే బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్నటువంటి కోటరీ ప్రధానంగా సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి పక్కన ఉన్నంత వరకు ఆ పార్టీ ఎదగదు, జగన్మోహన్ రెడ్డి ఎదగడు అని చెప్పి ఇదే సజ్జల రామకృష్ణారెడ్డి ఆ పార్టీలోంచి బయటకు వచ్చినటువంటి విజయసాయి రెడ్డి మాట్లాడినటువంటి పరిస్థితి. అంటే ఇప్పటికీ కూడా మరి ఆయన మాట తీరు మార్చుకోకుండా, ఆయన వ్యవహార శైలి మార్చుకోకుండా ఇదే విధంగా ప్రవర్తిస్తా ఉంటే అసలు ఏంటి, ఏం చేద్దాం అనుకుంటున్నాడు వైఎస్ఆర్సీపీ సజ్జల రామకృష్ణారెడ్డి? మార్చుకోరు, వాళ్ళకి ఇంకా పిచ్చి పట్టింది, కలిగితే రప్ప. ఇప్పుడు మన బాబు గారి పుట్టినరోజు భువనేశ్వర్ గారు అన్నా క్యాంటీన్ ఒక రోజంతా ఫ్రీగా 76 లక్షలు చేసింది. అదే జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు చూస్తే వాళ్ళు పొట్టేలు పోయినాం, రక్తాలు చించడం, మేము రప్ప అంటాం, కత్తులు పుట్టుకోవడం, ఏందే సంస్కృతి. చూసి జనం ఇది వాళ్ళు చూసేది మేము రప్ప అంటే భయపడతారంటే భయపడటం కాదు. మీకు ఇంకా 100 అడుగులు గోతులు చూసి పాతి పెడతారు, మీ పార్టీని కోలుకునే పరిస్థితే లేదు. ఈసారి ఒక సీటు కూడా పరిమితం కాదు. 2029లో మేమే గెలవబోతా ఉన్నాం అని చెప్తాం నిన్నడు కూడా సజ్జల రామకృష్ణారెడ్డి అంటారు. 30 సంవత్సరాలు మాదే అన్నారు కదా, 30 సంవత్సరాలు మేమే అసలు ఏ పార్టీని రాని అన్నారు. ప్రజలు ఏ తీర్పు ఇచ్చారు, 151 నుంచి మధ్యలో 5 తీసేసి 11 ఇచ్చారు. ఈసారి 1 తీసేసి 1 ఉంటది. అసలు వైఎస్ఆర్సీపీ పతనానికి ప్రధాన కారణం అని అటు సజ్జల రామకృష్ణారెడ్డి, అతని కుమారుడు సజ్జల భార్గవ్ రెడ్డి, వీళ్ళిద్దరే ప్రధాన కారణం. సోషల్ మీడియా వేదికగా సజ్జల భార్గవ్ రెడ్డి చేసినటువంటి అరాచకాలే ఈ రోజు కారణం. లేదంటే సజ్జల రామకృష్ణారెడ్డి సకల శాఖ మంత్రిగా ఎవరికి అధికారాలు ఇవ్వకుండా ఆయన చేతిలోనే పెట్టుకుని మిగతా వాళ్ళందరినీ కీలుబొమ్మలు ఆగాడిచ్చారు అని చెప్పి ఆ పార్టీ నేతలు విజయసాయి రెడ్డి గానీ, వాసిరెడ్డి పద్మ గానీ, లేదంటే బాలినేని శ్రీనివాసరెడ్డి లాంటి
లాంటి వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడే సందర్భాలు ఉన్నటువంటి పరిస్థితి. అంటే ఇంకా కూడా వాళ్ళిద్దరు తండ్రి కొడుకులు ఇలానే ప్రవర్తిస్తా ఉంటే అసలు వైసీపీ భవిష్యత్తు ఏంటి? ఇప్పుడు అట్లా ప్రవర్తించినప్పుడు సకల శాఖ మంత్రిగా ఉండి ఏ మినిస్టర్ పదవులు మొత్తం కొడుకు తండ్రి సజ్జల రామకృష్ణ రెడ్డి, భార్గవ రెడ్డి ఎక్కడ పోస్ట్ పెట్టాలన్నా ఎక్కడ చేసేయాలన్నా వీళ్ళిద్దరే. అందుకని మంత్రులు కానీ ఒక ఎమ్మెల్యే కానీ మంత్రి కానీ ఒక అపాయింట్మెంట్ ఇచ్చింది లేదు కదా జగన్మోహన్ రెడ్డి గారు. అందరూ ఇసుకెత్తి వాళ్ళు కూడా పైకి చెప్పుకోలేక లోన మదన పడి అట్లానే ఆగిపోయారు 5 సంవత్సరాలు కూడా. కదిలితే సోషల్ మీడియా పోస్టులు మహిళల మీద, అప్పుడు అమరావతి రైతులు, అమరావతి మహిళలు అధ్వానంగా పెట్టారు కదా వాళ్ళ మీద కూడా. ఇప్పుడు చూస్తే ఇంకా ఇప్పుడు కూడా పెడుతున్నారు. సొంత చెల్లి షర్మిల మీద విజయమ్మకి పుట్టలేదు, ఎవరికి పుట్టిందో అని నిన్న మొన్న కూడా నేను చెప్పలేదు వరా రవీంద్ర రెడ్డి పెట్టారంటాడు. అంతా మీ పార్టీ వాళ్ళు పెట్టింది కదా. సొంత చెల్లిని గౌరవించడం రాష్ట్రంలో మహిళలకు ఏం గౌరవిస్తాం? మహిళలు గౌరవం కదా. అందుకని పబ్లిక్ కూడా అందరికీ ఆంధ్రప్రదేశ్ లో 5 కోట్ల మంది ఆంధ్రులకు అర్థమైపోయింది. మీరు ఎన్ని మాయ మాటలు చెప్పిన ఒక ఛాన్స్ అన్నారు, ఒక ఛాన్స్ తో క్లోజ్ చేశారు, ఇక 2వ ఛాన్స్ ఇచ్చారు. ఇవ్వరు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ఇవాళ బ్రహ్మాండంగా అభివృద్ధి చంద్రబాబు నాయుడు. ఇవాళ 20 లక్షల మంది ఉద్యోగాలు కంటే వస్తున్న అన్ని కంపెనీలు పెట్టుబడులు బ్రహ్మాండంగా అమరావతి పోలవరం పరుగులు పెడుతుంది. అసలు ఈ రోజు గత 20 నెలలుగా ఆంధ్ర రాష్ట్రంలో అక్రమ అరెస్టులు పెరిగినాయి, అక్రమ కేసులు పెరిగినాయి, అక్రమ దాడులు పెరిగినాయి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా మాట్లాడుకుంటే గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అక్రమ అరెస్టులు, అక్రమ కేసులు, అక్రమ దాడులు జరిగాయా, లేదంటే గత 20 నెలల్లో జరుగుతా ఉన్నాయా? ఇప్పుడు ఉన్నాయి కదా, మన లిస్ట్ తీస్తే అర్థమైంది కదా. అప్పుడు ఏ అర్ధరైతే వచ్చి ఎవరిని తీసుకుపోతాడా, ఏ మాజీ మంత్రినా, మాజీ ఎమ్మెల్యేనా, ఎప్పుడు చూసినా కానీ తెల్లవారుజామున తీసుకోవడం, తెల్లారి ఆదివారం అనగా తీసుకోవడం, కేసులు పెట్టడం, అక్రమ కేసులు. ఇలా ఎక్కడ ఏ ఒక్కడిని అక్రమ కేసు నిజాయితీగా చూసి ఎవడైతే తప్పు చేశాడో వాడినే తీసుకోవడం తప్పితే సోషల్ మీడియా పోస్టులు పెట్టి వాడి ప్రూఫ్స్ పెడుతున్నారు. అంతే ఆయాలు మీరు చేసింది అకృతంగా. అర్ధరైతులు రావడం, తీసుకోవడం, పెట్టడం. అచ్చెన్నాయుడిని చాలా మంది మినిస్టర్లు, కొల్లు రవీంద్ర కానీ అచ్చెన్నాయుడిని కానీ చాలా మందిని తీసుకుపోయారు కదా. మీరు చేశారు అక్రమాలు. కానీ ఇవాళ ఏ మినిస్టర్ని, ఏ మంత్రిని కానీ ఎవరిని ప్రూఫ్ చూపించి ఇది తప్పు అని తేల్చినాక అట్లా బాబు గారు అదే కక్షరాధిపతి చేయాల్సి ఉంటే ఈ వాడికి ఒక్క మంత్రి, మాజీ మంత్రి ఒక్కడ ఉండేవాడు కదా వైసీపీ. కానీ మనం అభివృద్ధి చేయాలి, రాష్ట్రంలో అభివృద్ధి రావాలంటే గొడవలు ఇవన్నీ ఉంటే అభివృద్ధి ఇతర రాష్ట్రాల నుంచి మనకు పెట్టుబడులు రావు. కాబట్టి రాష్ట్రంలో ప్రశాంతంగా ఉందంటేనే పెట్టుబడులు కూడా వస్తాయి. ఉదాహరణకు ఒక మన పల్లెటూరు ఉంది, ఆ ఊళ్ళో గొడవ జరుగుతుందంటే ఎవడు రాడాడికి. అట్లానే రాష్ట్రం కూడా, రాష్ట్రంలో గొడవలు ఆయా బాలోళ్ళు, రాజకీయ నాయకులు, పొలిటికల్ గొడవలు పడుతున్నారంటే ఏ దేశం నుంచి పెట్టుబడులు రావు. ఇలా బ్రహ్మాండమైన పెట్టుబడులు వస్తున్నాయి. రాష్ట్రం ప్రశాంతంగా ఉంది. అంతే తప్పితే వాళ్ళు చెప్పేది ఏంటంటే రాష్ట్రం అభివృద్ధి చెందకూడదు, ఏదో గొడవలు సృష్టించాలంటే ఏదో గొడవలు లేపాలి, వాళ్ళ లేపుతున్నారు. అంతే తప్పితే వాళ్ళ మీద కక్షాధిపులు చేయాలనుకుంటే ఒకటి కూడా మిగిలివాడు కాదు. అందరు మంత్రులు కూరుకుపోయి ఉన్నారు. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఏదేదో చెబుతున్నారు తప్పితే. నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతూ కొన్ని అంశాలను ప్రస్తావించడం, అందులో ప్రధానంగా కూటమి ప్రభుత్వం అనేక రకాలైనటువంటి అక్రమాలు, అవినీతులు చేస్తా ఉంది, వాటన్నిటిని కూడా బయట పెడతామని చెప్పి మాట్లాడటం, అదేవిధంగా నారా లోకేష్ రెడ్ బుక్ చూపిస్తా ఉన్నాడు, దాన్ని అంత కూడా తేలుస్తామని చెప్పి మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, ఎలా చూడొచ్చు అంటారు దీన్ని? అందరికీ నమస్కారం. గత ప్రభుత్వం 2019 నుంచి 2024 మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక అరాచకాలు జరిగినాయి. అన్ని తానే వ్యవహరించిన, సకల శాఖ మంత్రిగా వ్యవహరించిన సజ్జల రామకృష్ణారెడ్డి ఈ రోజు మాట్లాడుతూ కూటమి నేత అయిన నారా లోకేష్ గారిని అంత చూస్తా అని చెప్పి మాట్లాడటం అనేది అది చాలా అతను రాంగ్ గా తీసుకున్న మాటలు అవి. ఒకటి ఏంటంటే వాళ్ళు లేస్తే గొడ్డలి పాలన, గతంలో మా బాబాయిని మేము చంపుకుంటాం, మేమేమేం చేసుకుంటాం అనే రీతిలో పాలన కొనసాగించారు. తదనంతరం ఆ పాలనకి ప్రజలు చరమగీతం పాడి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, రాష్ట్రం అభివృద్ధి చెందాలి, అమరావతి అభివృద్ధి చెందాలి అనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారు. కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత కూడా రాష్ట్రంలో ఎక్కడ ఎటువంటి శాంతి భద్రతలకి విఘాతం కలగకుండా అభివృద్ధి పైన ఫోకస్ చేసిన మన నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, లేకపోతే మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ, వాళ్ళు అనునిత్యం కూడా అభివృద్ధికే వాళ్ళు ప్రాధాన్యత ఇస్తుంటే వీళ్ళు అది చూసి తట్టుకోలేకపోతున్నారు. ఒకటి, నారా లోకేష్ గారు యోగాలం పాదయాత్రలో రెడ్ బుక్ మీ అందరినీ డేటా రెడ్ బుక్ లో రికార్డ్ చేస్తా అని చెప్పారు. ఒకవేళ ఇప్పుడు నారా లోకేష్ గారు కనుక ఆ రెడ్ బుక్ లో ఉన్న డేటాని ఓపెన్ చేసి అందరిని టార్గెట్ చేస్తే వైసీపీ వ్యక్తులు అనే వాళ్ళు ఎవరు రాష్ట్రంలో ఉండరు. ఇప్పుడు ఇంత స్వేచ్ఛగా మాట్లాడుతున్న గతంలో సకల శాఖ మంత్రిగా వ్యవహరించిన సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఈ పాటికి జైల్లో ఉండాల్సిన వ్యక్తి. కాబట్టి సజ్జల రామకృష్ణారెడ్డి నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి. కూటమి ప్రభుత్వం ప్రజారంజకంగా కొనసాగుతుంది. మీ ప్రభుత్వంలో రాని విధంగా ఈ రోజు ప్రభుత్వ బడుల్లో చదువుకున్న పిల్లలు కూడా 596 మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఎన్నడూ కూడా గతంలో చూస్తే మనం ఏ ఈనాడు పేపర్ కావచ్చు, సాక్షి కావచ్చు, ఆంధ్రజ్యోతి కావచ్చు, ఏ పేపర్లో చూసినా కానీ భాష్యం, లేకపోతే ఇంకో స్కూలో నారాయణ, లేకపోతే శ్రీ చైతన్యనో యాడ్స్ ఉండేవి. కానీ ఈ రోజు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ప్రభుత్వం ప్రైవేటు బడులకు ఏ విధంగా ప్రాచుర్యం కల్పిస్తున్నారో ఆ విధంగా ప్రచారం చేసి ప్రభుత్వ బడుల్లో చదువుకున్న పిల్లలకు కూడా 596 మార్కులు వస్తున్నాయి, చూడండి ఇది ప్రభుత్వ బడులు నిర్వహించే విధానం అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలకే కాక దేశానికి చాటి చెప్పిన ఘనత మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారిది. కాబట్టి ఇప్పటికైనా కానీ సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, వాళ్ళ అండుకో బ్యాచ్ ఎవరైనా
ఎవరైనా కానీ కూటమి ప్రభుత్వం నడుపుతున్న పాలన చూసి సిగ్గు తెచ్చుకోవాలి. ప్రధానంగా అంటే ఆ పార్టీ నుంచి బయటకు వచ్చినటువంటి అనేక మంది నేతలు ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి తర్వాత తానే పెద్ద దిక్కగా భావించినటువంటి విజయసాయి రెడ్డి కూడా బయటకు వచ్చి మాట్లాడినటువంటి సందర్భాలు ఈ మధ్య కాలంలో అనేకంగా కనిపిస్తా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఒక కోటరీ ఉంది, లేదంటే సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు ఇచ్చినటువంటి సలహాలే ఈ రోజు పార్టీ పతనానికి కారణం అని చెప్పి విజయసాయి రెడ్డి అంతటి వాళ్ళు మాట్లాడినటువంటి పరిస్థితి, లేదంటే గతంలో మహిళా కమిషన్ చైర్మన్ గా చేసినటువంటి వాసిరెడ్డి పద్మ లాంటి వాళ్ళు మాట్లాడినటువంటి పరిస్థితులు చూస్తాం. అంటే ఇప్పటికీ కూడా సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన తీరు మార్చుకోకుండా జగన్మోహన్ రెడ్డిని ఇంకా ఇదే విధంగా మాట్లాడుతూ, లేదంటే ఇదే విధమైనటువంటి సలహాలు ఇస్తూ గతంలో 11 సీట్లకు పరిమితం చేయడంలో సజ్జల రామకృష్ణారెడ్డి ప్రధానం అని చెప్పి ఆ పార్టీ నేతలే చెప్తా ఉన్నటువంటి తరుణంలో ఇంకా ఇలానే కంటిన్యూ చేసుకుంటూ పోతే అసలు జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటి? 100% నిన్నగాక మొన్న మనం చూసాం. ఏదైతే CNN, IBN లేదా న్యూస్ 18 ఒక కాన్క్లేవ్ లో పాల్గొని మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు 29లో కూడా మన ప్రభుత్వం వస్తుందని చెప్తే గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఫోన్ చేసి, లోకేష్ గారు మనం 29లో కాదు ఇంకొక 15 ఏళ్ళు మనమే అధికారంలో ఉండేది, ఎందుకంటే ప్రజల అరాచక పాలనని తరిమి కొట్టారు అని చెప్పిన సందర్భం ఉంది. 100% జగన్మోహన్ రెడ్డి కనుక సకల శాఖ మంత్రిగా పనిచేసిన సజ్జల మాటలు విని ఇదే వేలో కొనసాగేది కనుక వాళ్ళకు మొన్న 11 వచ్చినాయి, రేపు 0కి పడిపోతారు. ఇది ప్రజలకు కావాల్సిన అభివృద్ధి. రపా అంటూ గొడవలు పట్టుకోవడం కానీ, లేకపోతే మేము వస్తే మీ అంతు చూస్తాం అనే మాటలు కానీ ప్రజల్లో భయభ్రాంతులకు గురి చేయడమే. ఇప్పుడు మనం ప్రజలు స్వేచ్ఛగా తిరుగుతున్నారు. గడిచిన 5 ఏళ్ల ప్రభుత్వంలో ప్రజలు స్వేచ్ఛగా తిరిగిన పరిస్థితి ఉందా? ఒక ఎక్స్ప్రెషన్ చేసే ఉందా? ఒక చిన్న మాకు అన్యాయం జరుగుతుందని వాళ్ళు గొంతెత్తే పరిస్థితి ఉందా? నీకు బజార్ రౌడీలు గొంతుల్లో వైసీపీ కార్యకర్తలు బజార్ రౌడీల్లా మారి దౌర్జన్యాలు, అక్రమాలు, అన్యాయాలు అన్నిటికీ తెగబడి ఈ 5 ఏళ్ల పాలనలోనే వామ్మో మాకొద్దు ఈ జగన్ పరిపాలన అనే విధానికి కారణం సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు. వాళ్ళు చేసిన పనులే, వాళ్ళు చేసిన అరాచకాలే. కాబట్టి ఖచ్చితంగా వచ్చే 15 ఏళ్ళు కూటమి ప్రభుత్వం ఉంటుంది. రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, అమరావతి అభివృద్ధి చెందుద్ది. ఏదైతే చెప్తున్న ఈ జగన్మోహన్ రెడ్డి కావచ్చు, సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు, ఇదే అమరావతిలో స్థిర నివాసం ఏర్పరచుకుంటారు. అందులో ప్రధానంగా అంటే సజ్జల రామకృష్ణారెడ్డి కాకుండా అతని కుమారుడు సజ్జల భార్గవ రెడ్డి కూడా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాని ఏ విధంగా దుర్వినియోగం చేశాడు అనేది రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలిసినటువంటి పరిస్థితి. ఆయన సోషల్ మీడియా కోఆర్డినేటర్ గా ఉండి ఏ విధంగా తెలుగుదేశం పార్టీ నేతల పైన కానీ, లేదంటే జనసేన పార్టీ నేతల పైన కానివ్వండి, సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారి పైన, లోకేష్ గారి పైన వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో ఏ విధంగా బూతులు మాట్లాడారు, ఏ విధంగా మాఫింగ్ ఫోటోలు పెట్టారు అనేది అందరికి తెలిసినటువంటి పరిస్థితి. ఈ విధంగా ఇద్దరు అటు సజ్జల రామకృష్ణారెడ్డి కానీ, సజ్జల భార్గవ రెడ్డి కానీ అసలు ఏంటి వైసీపీని ఏం చేద్దాం అనుకుంటా ఉన్నారు ఈ విధంగా చేసి? వీళ్ళు ఇదే పందాల్లో కొనసాగాలని రాష్ట్ర ప్రజలు కూడా కోరుకుంటున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పాలన ప్రజలు వద్దనుకుంటున్నారు. దానికి అనుగుణంగానే వాళ్ళ ప్రవర్తన ఉంది. సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు, వాళ్ళ కుమారుడు సజ్జల భార్గవ రెడ్డి కావచ్చు, సోషల్ మీడియాలో అతి చేయడం. 2024 ఎన్నికల సందర్భంలో కూడా తెనాల్లో ఇళ్ల పట్టాలు తీసుకుని సందర్భంలో ఒక పెయిడ్ ఆర్టిస్టుల చేత, కొంతమంది చేత వాళ్ళే చెప్పించడం లాంటివి చేసినప్పుడు సోషల్ మీడియాలో ట్రోలింగ్ గురవుతారు. సోషల్ మీడియాలో నెగిటివ్ ప్రచారం ఉంటుంది, పాజిటివ్ ప్రచారం ఉంటుంది. మనం ఏదైనా కానీ పాజిటివ్ గా తీసుకోవాలి. దాన్ని నెగిటివ్ గా తీసుకొని కొంతమంది మరణానికి కారణం చేసిన వ్యక్తి సజ్జల భార్గవ రెడ్డి. ఇప్పుడు అందులోనే ఆ కేసులోనే విచారణలు ఎదుర్కొంటున్నాడు. నాకేం తెలియదు, వరా రవీందర్ రెడ్డి పెట్టించాడు, వరా రవీందర్ రెడ్డి పోస్టులు పెట్టాడు అంటాడు. వరా రవీందర్ రెడ్డి ఎవరు? మీరు పెంచిన మొక్కే కదా. మీరు కనీసం జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లెలు షర్మిలారెడ్డిని నువ్వు వైఎస్ రాజశేఖర రెడ్డికి పుట్టలేదు అని మాట్లాడిన మాటలు అసలు ఏ రకంగా సోషల్ మీడియాలో షర్మిలమ్మ దాడి చేశారో మీరు చూశారు. సొంత చెల్లెలు జగన్మోహన్ రెడ్డి గారు సొంత చెల్లెల మీద దాడి చేసిన వ్యక్తులు రాష్ట్ర ప్రజల మీద, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మీద అరాచక శక్తులుగా పెట్టలేకపోవడానికి కారణం ఏముండదు కదా. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎప్పుడు కూడా తప్పు చేసిన వాళ్ళని శిక్షించే పద్ధతి తప్పితే కారణంగా టార్గెట్ చేసే పద్ధతి కూటమి ప్రభుత్వానికి లేదు కదా. వాళ్ళు టార్గెట్ చేయలేదు కాబట్టి వీళ్ళ విచ్చలవిడిగా రెచ్చిపోతున్నారు అన్నమాట. అసలు అంటే 2019 నుంచి 2024 వరకు విధ్వంసం చూసిన తర్వాత రాష్ట్రంలో ఆగిపోయినటువంటి అభివృద్ధి, రాష్ట్రంలో జరగనటువంటి సంక్షేమం, రాష్ట్రంలో రానటువంటి ఉద్యోగాలు ఇవన్నీ అనుభవించినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలు గత 20 నెలలుగా కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ గారు మారుమూల ప్రాంతాలకు వెళ్లి రోడ్లు వేసినటువంటి సందర్భాలు కానివ్వండి, లేదంటే ప్రతి నెల సాక్షాత్తు ముఖ్యమంత్రులు, మంత్రులందరూ కూడా బయటకు వచ్చి పెన్షన్లు పంపిణీ కార్యక్రమాలు కానివ్వండి, లేదంటే ఉద్యోగాల కల్పన కానివ్వండి, విద్యా వ్యవస్థలో మార్పులు కానివ్వండి, ఈ విధంగా ఇవన్నీ ఇంత అభివృద్ధి చూస్తున్నటువంటి ప్రజలు తిరిగి జగన్మోహన్ రెడ్డిని కోరుకుంటా ఉన్నారు, తిరిగి జగన్మోహన్ రెడ్డి అధికారం ఇవ్వాలనుకుంటున్నారు అని చెప్పి నేను మాట్లాడుతా ఉన్నాను. నిజంగా అంటే ఆ విధ్వంసం చూసి అభివృద్ధి చూసిన తర్వాత కూడా ప్రజలు మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి అధికారం ఇస్తారు అని చెప్పి ఎలా మాట్లాడగలుగుతా ఉన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి? భ్రమలో ఉన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. 5 ఏళ్ల తర్వాత మనం అధికారంలోకి వస్తాం అనుకుంటే ప్రజలు నిర్ణయించాల్సిన అంశం. ప్రజలకి ఫలాలు అందినప్పుడు
ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తారు, ప్రభుత్వాన్ని కొనసాగాలని కోరుకుంటారు. అలాగే కూటమి ప్రభుత్వం ఇప్పుడు కూటమి ప్రభుత్వం 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తుంది. జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడా? ఇవ్వలేదు కదా. 6,000 ఆ 4,000 ఉన్న పెన్షన్ 6,000 చేశారు. 6,000 ఉన్న ఇప్పుడు కొంతమంది పోలియో కానీ లేదా రకరకాల దీర్ఘకాలిక సంబంధిత వ్యాధులతో బాధపడే వారికి 15,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. గతంలో దేశంలో ఏ ప్రభుత్వం ఇవ్వలేదు కదా. ప్రజలకు మంచి చేసే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంటే వీళ్ళు ఎంతప్పటికీ దాన్ని నెగిటివ్ చేయాలి, మేము జగన్మోహన్ రెడ్డికి ఆ సీఎం సీట్లో కూర్చోవాలి అనే తహతహలాడి ఆడి 5 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని అరాచకం చేశాడు. అరాచకం చేసి ఇప్పుడు అధికారం పోయిన తర్వాత నాకు మళ్ళా సీటు కావాలి అని చెప్పేసి దాని చుట్టూ తిరుగుతున్నాడు అన్నమాట. ఇప్పుడు అమరావతిని చాలా దారుణంగా చేశారు. ఈ రోజు అమరావతిలో దగ్గర 50,000 పైచిలకు కార్మికులు పనిచేస్తున్నారు. రాత్రింబవళ్ళు వర్క్ జరుగుతున్నాయి. అనేక భవనాలు నిర్మాణం అవుతున్నాయి. ఇదంతా కూడా రాష్ట్ర ప్రజల ఆస్తి. నువ్వే కనుక ఈ అమరావతి నిర్మించుంటే నీకు ఈ పరిస్థితి ఉండేది కాదు కదా. అమరావతి రాజధాని ప్రజలందరిది. ఇదే ఒక్క ప్రాంతానికో ఏ ఒక్క కులానికో ఏ ఒక్క మతానికో చెందింది కాదు కదా. నువ్వు 5 ఏళ్ల పాటు అమరావతిలో సాగించిన విధ్వంసమే నీ పతనానికి నాంది. అట్లానే ఇప్పుడు కూడా కూటమి ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు జీర్ణించుకోలేకపోతున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఎండనక వాననక రేయిమనక పగలనక కష్టించి మనం చూడొచ్చు. విజయనగరం జిల్లా మన్యం ప్రాంతంలో మనం నడిచి వెళ్ళలేని ప్రాంతానికి కూడా ఈరోజు రోడ్లు వేపిస్తున్న ఘనత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిది. మీ ప్రభుత్వంలో 24 స్థానాల్లోకి దిగజారిపోతే దేశంలో పంచాయతీరాజ్ శాఖ ఈరోజు దేశంలోనే నంబర్ 1 స్థానానికి తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రగతిని మళ్ళా తిరిగి వెలుగులు చిమ్మించిన ఘనత మన కూటమి ప్రభుత్వం అనేది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిది, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిది. వీళ్ళందరూ కలిసి పని చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి కానీ అతని గ్యాంగ్ కానీ జీర్ణించుకోలేని పరిస్థితి. అది తట్టుకోలేకే వాళ్ళు ఖచ్చితంగా నెగిటివిటీ మీరంతా నెగిటివిటీ చేసినా ప్రజలకు తెలుసు. ప్రజల ఆలోచన ద్వారా మీరు మార్చాలని ప్రయత్నం చేసినా కానీ ప్రజలు వాళ్ళకి ఫలాలు అందినంత కాలం, వాళ్ళకి మంచి జరిగినంత కాలం ఖచ్చితంగా కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తారు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు 15 సంవత్సరాల పాటు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి కానీ లేకపోతే అతనికి సలహాలు ఇచ్చే సజ్జల రామకృష్ణారెడ్డి కానీ వాళ్ళు పగటి కళలు మానుకోవాలి. సార్, నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేయగలిగే సత్తా, తెలుగుదేశం పార్టీని సమాధి చేయగలిగే దమ్ము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది, రాబోయే రోజుల్లో జరిగేది అదే అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేయాలంటే సజ్జల రామకృష్ణారెడ్డి వాళ్ళ అయ్యా దిగిరావాలి. పోయినోడు ఎక్కడ ఉన్నాడో, ఏ లోకంలో ఉన్నాడో దిగిరావాలి సజ్జల రామకృష్ణారెడ్డి వాళ్ళ అయ్యా. తెలుగుదేశం పార్టీ అంటే దోపిడీలకి దొంగతనాలకి స్థాపించిన పార్టీ కాదు. అడ్డగోలు అక్రమ సొమ్ముతో సృష్టించిన పార్టీ తెలుగుదేశం పార్టీ కాదు. పేదల పార్టీ, బీసీ, ఎస్సీ, మైనార్టీల పార్టీ, అన్ని వర్గాలని కలుపుకున్న పార్టీ. ఎన్టీ రామారావు ఆ రోజు ఒక నీతి నిజాయితీతో స్టేట్ ఆగమైపోతుందనే మంచి ఆలోచనతో ఆయన స్థాపించిన పార్టీ. ఇది ఎన్టీఆర్ స్థాపించిన పార్టీ కానీ వైసీపీ దుర్మార్గం పార్టీ, వైసీపీ లాంటి అక్రమ సంపాదనతో స్థాపించిన పార్టీ కాదు. సజ్జల రామకృష్ణారెడ్డి నువ్వు కూడా మాట్లాడేవాడు, స్టేట్ మొత్తాన్ని దోచుకున్నావు. నీ 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో స్టేట్ ని అడ్డగోలుగా నువ్వు నీ కొడుకు లిక్కర కుంభకోణంలో అడ్డగోలుగా దోచుకున్నావు. నువ్వా తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడేది? నీకు అంత దమ్ము ధైర్యం ఉందా? అంత అధికారం మాట్లాడేదే స్థాయి నీకు లేదు. తెలుగుదేశం పార్టీని విమర్శించే స్థాయి మీకు అసలు లేదు. మీ వైసీపీ నాయకులకే లేదు. ఎలాగ మీరు వైసీపీ పార్టీ వైసీపీ వాళ్ళు విమర్శిస్తారు తెలుగుదేశాన్ని? మా నాయకులు ఎక్కడా తప్పు చేయట్లా. మా నాయకుడు తప్పు చేసేవాడు కాదు. మీరు చేసిన దుర్మార్గాలకి మా నాయకుడు వాళ్ళ కంటి సైగ చేస్తే మీ తాట తీసేవాళ్ళు మా నాయకులు ఉన్నారు. అయినా కూడా అక్రమాలకి పాల్పడితే ఒప్పుకోను. మనం రాజకీయంగా చేయాలి కానీ మనకు వాళ్ళు శత్రువులు కాదు. ఎలక్షన్ అయిపోయేంత వరకే రాజకీయం. ఎలక్షన్ అయిపోయినాక మనం వాళ్ళందరం ఒక అన్నదమ్ముల్లాగా ఉండాలి. ఒక విలేజ్ అయినా, టౌన్ అయినా, మండల హెడ్ క్వార్టర్ అయినా, ఎక్కడైనా ప్రతి వైసీపీ నాయకులతో కలిసి సవాసం ఈ రోజు టీడీపీ వాళ్ళు చేస్తున్నారంటే అది మా మంచితనం. మా మంచితనాన్ని మీరు తిక్కలతనంగా ప్రవర్తించి నువ్వు మాట్లాడితే సజ్జల రామకృష్ణారెడ్డి నువ్వు చూచావు, మీరు చూస్తూనే ఉన్నారు. లోగడ గురజాల కాసు మహేష్ రెడ్డి పిచ్చి ప్రవర్తనలో పోయి ఎలక్షన్ లో ఏం చేశాడో ఆడవాళ్ళు ఎంటబడి తన్నితే పారిపోయిన వ్యక్తి మీరు. అదే విధంగా మీ ఎంపీ పిచ్చి ప్రవర్తనలు చేస్తే మాతారం మండలంలో ఎంటబడి కొట్టాల్సిన పరిస్థితి వస్తే 500-600 మంది గణేశ్వరపాడు అనే విలేజ్ లో మీ ఎమ్మెల్యేలని, ఎంపీలని, మీ నాయకుల్ని ఆ విలేజ్ లో నాయకులందరూ ఎంటబడి కొట్టబోతే సిఐ గారు సార్ ఏమన్నా అయితే ఇది మా ఉద్యోగాల ప్రమాదం, మీరు ఆపండి సార్,
మీకు దండం పెడతాను, ఏదైనా ప్రాణం పోతే మాకు ప్రాబ్లం వస్తుందా, ఎస్ఐలు స్త్రీలు అందరూ మాకు స్టాఫ్ అందరికి ఉద్యోగాలు పోతాయి, పరిస్థితి కంట్రోల్ లేదు అని చెప్తే ఆ రోజు మా ఎమ్మెల్యే గారు దయాదాక్షితో బతికి మీ ఎంపీ ఎమ్మెల్యే లేకపోతే మీ తాట తీసి ఎండేసేవాళ్ళే మా కార్యకర్తలు. నువ్వేదో ఉంది ఇలా మైక్ ముందుకు వచ్చి నీ ఇష్టం వచ్చిన ప్రవర్తిస్తే అది పద్ధతిగా ఉండదు. విజయసాయి రెడ్డి లాంటి వాడే మీ పార్టీ దగ్గరకు అదిరిపోయి పారిపోయాడు. ఏదన్నా అయితే మీకు కట్టిన బతి నాకు కూడా పడుతుంది, జైలు పాలు అవుతున్నాం ఈ పార్టీ వాళ్ళందరూ. మీరు చేసిన అక్రమాలకి మొత్తం జైలు పాలు అవుతారు. నిన్న కాక మొన్న 3 days క్రితం వచ్చింది మీ అవతారం. మీరు చేసిన పనులు 1140 కోట్ల రూపాయలు జగనన్న కాలనీలో కుంభకోణాలు 3 days క్రితం బయటకు వచ్చినాయి. 2 సంవత్సరాల కావస్తున్నా మీ అవతారాలు ఇంకా బయటకు వస్తాయి. ఇంకా ఎన్ని రావాలో. మీలాగా దుర్మార్గాలు మా నాయకుడు మా చంద్రబాబు నాయుడు చేస్తుంటే మీ నాయకులు అందరూ కూడా మొత్తం జైలు పాలు అవుతారు. అది మా నాయకుడు చేయట్లా. ఇంకా పోనీలే అని క్షమించి వదిలేస్తున్నాడు. మీలా కక్ష దుర్మార్గమైన పాలన చేసి మీరు ఒక్కళ్ళు మిగరు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడి సజ్జల రామకృష్ణారెడ్డి, నువ్వు లోకేష్ అనే స్థాయి నీకు లేదు. ఈ జన్మ కాదు ఇంకా 10 జన్మలకైనా లోకేష్ గారిని అనే స్థాయి మీది కాదు. ఆయన విమర్శించడానికి కూడా మీరు తగరు. ఇది మరీ మీరు పబ్లిక్ లోకి వెళ్లకుండా రెచ్చిపోయి ఇంకొకసారి మాట్లాడకుండా ఉంటే పద్ధతిగా ఉంటుంది. ఇలాగే మీరు మాట్లాడితే మా నాయకులు గనక ఇది కలగదలుచుకుంటే మీరు రోడ్ల మీద కూడా తిరగకుండా చేస్తారు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి. సజ్జల రామకృష్ణారెడ్డి. లోకేష్ గారిది అంతా అదృష్టం. ఆయన ఏం పని చేయలేదు, దొడ్డిదారిని వచ్చి మంత్రి అయ్యాడు. ఈ రోజు తండ్రి ముఖ్యమంత్రి కాబట్టి, తండ్రి అధినేత కాబట్టి ఈ రోజు వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యాడు. కొత్త శాఖ అంటున్నారు, అందులో ఏమీ లేదు, అంతా లోకేష్ అదృష్టం అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇది అదృష్టమా కష్టమా? ఈనాడు పేపర్ కి విలేకరు చేసినోడు నువ్వు ఆ స్థాయికి వెళ్తే కేబినెట్ మినిస్టర్ స్థాయిగా వాళ్ళ తాత సీఎం, వాళ్ళ నాన్న సీఎం, ఇలా అతను కేబినెట్ మినిస్టర్ లో పనిచేస్తున్నాడు. ఆయన ఎదగడం తప్పేది. ఇలా చెత్తనా కొడుకులే ఎదిగితే ఆయన ఎదగడానికి తప్పేంటి? నువ్వు ఎక్కడ విమర్శిస్తావు? ఆయన విమర్శించే స్థాయి నీకు లేదు. మీరు ఈ జన్మ కాదు ఇంకా 4 జన్మలు ఎత్తిస్తూ వెనక్కి తిరిగి చూసుకోండి. నిన్న లోకేష్ గారు ఒక పాపని 6 కోట్లు ఇచ్చి బతికిచ్చారు. మీ జన్మలో ఎవరికైనా సీఎం రిలీఫ్ ఫండ్ 10 లక్షలు ఇచ్చి ఎక్కడైనా 5 సంవత్సరాలు బతికించిన దాఖలాలు ఏమైనా ఉన్నాయా? నిన్న కాకుండా వచ్చారా చిన్న పాపను 4-5 ఏళ్ల పాపను బతికించారు 6 కోట్ల రూపాయలు ఇచ్చి. అది కాకుండా మళ్ళీ నిన్న పాపకు హాస్పిటల్ పేమెంట్ ఇచ్చాడు. ఇవన్నీ పోతే చాలా ఉంటాయి. మీరు మా నాయకులు స్థాయి మీరు కాదు. సజ్జల రామకృష్ణారెడ్డి ఇక్కడ నుంచి అద్దు మీరే మాట్లాడితే మీ తాత ఉడుద్ది. జాగ్రత్తగా మాట్లాడు, ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. సజ్జల రామకృష్ణారెడ్డి.